చైనాకి, అమెరికాకి పడదు. అమెరికా చేసే అద్భుతాల్ని చైనా చిన్నది చేసి చూపెడతది. చైనా చేసే అద్భుతాల్ని అమెరికా చిన్నది చేసి చూపెడుతుంది. అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి మధ్యన ఒప్పందం కుదిర్చింది. హమాస్ పాలకులు మారతారు. హమాస్ చేతిలో బందీలైన ఇజ్రాయెలీని విడిచిపెడతారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపుతుంది. ఇది వాళ్ళిద్దరి మధ్యన కుదిర్చిన ఒప్పందం. దాన్ని అడ్డుపెట్టుకుని ఏదో నోబెల్ శాంతి బహుమతి పొందాలని పాపం ట్రంప్ తాపత్రయపడుతున్నాడు. ఇదే సందర్భంలో హమాస్ వాళ్ళు ఓ పక్కన వదిలిపెడతా మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ హమాస్ వాళ్ళని పుట్టించింది, పెంచి పోషిస్తోంది ఇరానే. అలాగే ఈ హమాస్‌కి తోడున్నటువంటి హెజ్బుల్లాని, అట్లాగే ఈ హౌతీలని, యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీలని, లెబనాన్‌లో ఉన్నటువంటి హెజ్బుల్లా, యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీలని పెంచి పోషించేది ఇరాన్. ఇప్పుడు ఇరాన్‌కి మిత్రదేశం చైనా. ఇప్పుడు చైనా ఏం చెప్తోంది? ఈ ఒప్పందానికి సంబంధించి యెమెనీ వాళ్ళ ప్రెషర్ దెబ్బకి, అంటే హౌతీల ప్రెషర్‌కే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. హౌతీలు అమెరికన్ వాణిజ్య నౌకలను ఆపేశారు. అమెరికన్ వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్నారు. యూరప్ దేశాల వాణిజ్య నౌకల మీద దాడి చేస్తున్నారు. దాని దెబ్బతో భయపడిపోయి వాళ్ళు అడిగిన డిమాండ్ ప్రకారం ఇజ్రాయెల్‌ని దారికి తీసుకొచ్చారు. అంతకు మించి మరేమీ లేదు. ఇందులో యుద్ధాన్ని, గాజాలో యుద్ధం ఆపడమే వాళ్ళ లక్ష్యం. అది సాధించారు హౌతీలు అంటూ యెమెన్ని ప్రశంసిస్తా ఇరాన్ని గెలిచింది, హౌతీ తీవ్రవాదులు గెలిచారని పరోక్షంగా అమెరికాని దెప్పిపొడుస్తోంది చైనా.